Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి, అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ సూచనలు. బాధితులకు స్వాంతన కలిగించేలా పనితీరుండాలి, గోదావరికని పోలీస్ స్టేషన్లో సిపి తనిఖీలు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం, మెడికల్ క్యాంపు ప్రారంభించిన హైకోర్టు జడ్జి. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి, వాహనాల తనిఖీల్లో పాల్గొన్న సిరిసిల్ల ఎస్పీ. ఇక వార్తల వివరాలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికలు బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. స్కూల్లో విద్యార్థులకు కల్పించిన వసతుల వివరాలు ఆరా తీశారు. అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. పెండింగ్ ధరణి దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరణి ద్వారా పెండింగ్ ఉన్న సక్సెషన్, మ్యూటేషన్, TM33 మాడ్యూల్ దరఖాస్తులు, GLM మొదలగు దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికలు, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాలలో ఉన్న ప్లేగ్రౌండ్, భోజనశాల తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో స్టాఫ్ వివరాలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల మైదానంలో స్టేజీ డయాస్ కావాలని హెడ్ మాస్టర్ కోరగా ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన టాయిలెట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. పాఠశాల చుట్టుపక్కల వర్షపు నీరు ఆగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మండల విద్యాశాఖ అధికారి, బాలుర పాఠశాల హెడ్ మాస్టర్ సురేందర్, బాలికల పాఠశాల హెడ్ మాస్టర్ టి అరుణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ స్రవంతి, రజని, మెప్మా డిఎంసి మౌనిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాధితులకు స్వాంతన చేకూర్చేలా పోలీసుల పనితీరు ఉండాలని రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన సిపి అనంతరం రిసెప్షన్ సెంటర్ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, జాప్యం లేకుండా కేసులు పరిష్కరించాలని సిపి ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ను రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తనిఖీ చేశారు. స్టేషన్కు వచ్చిన సిపికి ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రవీందర్ మొక్కలు అందించి స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి సిపి మొక్కలు నాటారు. అనంతరం పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్టేషన్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో భౌగోళిక పరిస్థితులు, మైన్స్ ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఎలా నియంత్రించాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీసులు తమకు న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా బాధితులకు కలిగించాలని సూచించారు. ఇప్పటి వరకు ఎన్నికల విధులతోనే సరిపోయిందని, ఇక నుంచి సాధారణ విధులపైన దృష్టి సారిస్తామన్నారు. సిపి వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్లు రవీందర్, లింగమూర్తి, ఎస్ఐలు పాల్గొన్నారు. 2 టౌన్ సర్కిల్ అండ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ టర్న్ సర్ప్రైజ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ మై అడిషనల్ డీసీపీ అండ్ ఏసీపీ. ఇక్కడ మనం ఎలక్షన్ తర్వాత కొద్దిగా పరిస్థితి ఎట్లా జరుగుతుంది, తర్వాత డయల్ హండ్రెడ్కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు, ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు, తర్వాత కేసెస్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా, కరెక్ట్గా అన్ని పెట్రోలింగ్ కార్డ్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ, ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి, తర్వాత ప్రతి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ, ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ వెరిఫై చేసాము. తర్వాత రికార్డ్స్ అన్ని చూసాము. ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి, ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సింది. ఇంకేదైనా ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని చౌరస్తాను సిపి శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు పలు సూచనలు చేశారు. పోలీసులు ప్రజలతో మమేకమై పనిచేయాలని, విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఫుడ్ పెట్రోలింగ్ను చేయాలని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ సమయంలో రద్దీ ప్రాంతాలలో వాహనాల తనిఖీలతో పాటు అనుమానితులను గుర్తించి విచారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ సూరెపల్లి నంద అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆమె జిల్లా కేంద్రంలో జరిగిన న్యాయాధికారుల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్ క్రాస్, జిల్లా వైద్యారోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును జడ్జి ప్రారంభించారు. ఆరోగ్యం ప్రతి మనిషికి అవసరమైన ప్రాథమిక అంశమని, నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో న్యాయాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి సూరెపల్లి నంద హాజరు కాగా, ప్రిన్సిపల్, జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్, ఇతర లాయర్లు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జడ్జి కోర్టు ప్రాంగణంలో మొక్కను నాటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును హైకోర్టు జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లిలో హెల్త్ క్యాంపు ప్రారంభించే అవకాశం రావడం సంతోషకరమన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడమే అసలైన సంపద అని చెప్పారు. దేశ జనాభా, ఆరోగ్య పరిస్థితులు ఆ దేశ అభివృద్ధిని సూచిస్తాయన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజలు విద్య, ఉపాధి, అభివృద్ధి అంశాలలో ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ జి కృష్ణ, సిఐ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఇతర వైద్య అధికారులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు. Similarly, high blood pressure and high cholesterol can damage the heart and blood vessels. But if one does not get checked for these conditions, one won't know whether he or she has these conditions. Regular screening tests can tell you whether you need to take action. Medical profession, I believe, is a noble mixture of knowledge and compassion. It empowers you to lend a helping hand to the society at large, to touch and transform the lives of the people. Remember that patients do not visit hospitals
on their own. They do so when circumstances require them to. They go with an unwavering belief in being remedied by the marvel of medical science. Healing the sick and healing the bedridden are considered God's own work carried out. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హైకోర్టు జడ్జి సూరపల్లి నంద పర్యటించారు. ముందుగా కంచర్ బావి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్థానిక మినీ ట్యాంక్ బండ్ను సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పూల బొకే అందజేసి జడ్జికు స్వాగతం పలికారు. పట్టణంలో కొనసాగుతున్న సుందరీకరణ పనుల వివరాలు మున్సిపల్ చైర్పర్సన్ మమత హైకోర్టు జడ్జికు వివరించారు. వారి వెంట పెద్దపల్లి జడ్జి హేమంత్ కుమార్, కౌన్సిలర్లు పాగాల సోని శ్రీకాంత్, షాహిదా సాబిర్ ఖాన్, పోతాని పురుషోత్తం, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ ఉన్నారు. Sitting High Court Judge of Telangana, I have come for the first time to visit Peddapalli to conduct the administrative conference for the judicial officers of Peddapalli district, and I am very delighted here in visiting the temples here and also been able to see this mini tank gun here. It is very good and it still has to be developed for the children in particular of Peddapalli district so that they can have the fun of having the motor drive. And I also am very glad to meet Mamta, and also we have been very happy to be here. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తులను కట్టడి చేసేందుకే జిల్లాలో నాకాబందీ కొనసాగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ప్రజల్లో భద్రతా భావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తుల వివరాలు, వాహనాల డాక్యుమెంట్లను పరిశీలించారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వద్ద జరిగిన తనిఖీల్లో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తరచూ ఇలాంటి తనిఖీలు జరపడం వల్ల నేరాల రేటు తగ్గించి ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరాల నియంత్రణ కోసం ఇలాంటి తనిఖీలు తరచూ కొనసాగుతాయని, ఇందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ వీరప్రసాద్ సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో ఇది ఒక నాకాబందీ ఏర్పాటు చేశాం. దీనిలో మనం అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాము. మెయిన్లీ ఇది గాంజా మూవ్మెంట్ ఉండొచ్చు, దానికోసం పీడిఎస్ రైస్ మూవ్మెంట్ ఉండొచ్చు, లేకపోతే దొంగలు వేరే జిల్లా వాళ్ళు లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి దొంగతనం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేసి అడుగుతున్నాం ఎందుకు ఇక్కడ వచ్చారు. సో ఇదే దానికోసం మనం ఇది చెకింగ్ నడుస్తుంది. మీ జనాలకి కూడా అందరికీ ఇప్పుడు చెక్ చేసినప్పుడు చూశాను, కొంతమంది దగ్గర వెహికల్ నంబర్ ప్లేట్ లేదు, లేకపోతే హెల్మెట్ లేకుండా నడిపిస్తున్నారు, మైనర్ డ్రైవ్ చేస్తున్నారు. నిన్న మొన్న కూడా చాలామంది పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో మైనర్స్కి వెహికల్ అసలు ఇవ్వకండి, పేరెంట్స్ బాధ్యత ఉంటుంది, అది కొంచెం మీరు బాధ్యత తీసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం, కంచర్ల ఎల్లారెడ్డిపేట మండలం, అలమాస్పూర్ గ్రామాల్లో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు పర్యటించారు. డ్రై డే కార్యక్రమ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంటి చుట్టుపక్కల వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. డిఎంఎండ్హెచ్ఓతో పాటు డాక్టర్ చిరంజీవి, ఎంఎల్హెచ్పి స్నేహ, సూపర్వైజర్ పద్మ, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఏఎన్ఎంలు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పెద్దపల్లి పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తున్న కంచర బావిని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి సందర్శించారు. ప్రజలు బావిలోని నీరు సరిగ్గా లేవని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురాగా చైర్పర్సన్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా బావిలో మురుగునీరు చేరిందన్నారు. 2 రోజుల్లో నీటిని తొలగించి బావిని శుభ్రం చేస్తామన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షాహిదా సబీర్ ఖాన్, పోతాని పురుషోత్తం, శానిటరీ ఇన్స్పెక్టర్ పులిపాక రాజు సిబ్బంది పాల్గొన్నారు. కంచర బావి దగ్గర
నీటి సౌకర్యం ఎలా ఉందో దాన్ని చూడడం జరిగింది. అంటే అనునిత్యం ఎక్కువ శాతం వర్షం లేనప్పుడు కూడా చాలా 10 ఏళ్ల క్రితం ఈ బావి కంచర బావి అనేది ప్రజలందరికీ దాహార్తిని తీర్చిన పెద్ద బావి కంచర బావి. కానీ ఇప్పుడు అది మొత్తం చుట్టూ పాకురు అయింది. అండ్ దాన్ని కూడా కొన్ని వర్తకులు వచ్చి నీళ్లు కొనుగోలు చేసుకొని వెళ్ళి అమ్ముకుంటారు. చిరు వ్యాపారులు వాళ్ళందరికీ మా చిన్న విజ్ఞప్తి, దాన్ని కొంచెం డీసెంటేషన్ చేసి బ్లీచింగ్ చల్లి అదంతా క్లీన్ చేసే వరకు ఈ బావిని ఎవ్వరు వాడకూడదని మా సూచన. ఎందుకంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పుడు కూడా దాన్ని మేము తాగుతామమ్మా అని అన్నారు, కానీ అది ప్రజల ఆరోగ్యం రీత్యం వాడకండి. ఒక 2 రోజుల్లోపు అది క్లీన్ చేయించి ప్రాపర్గా అన్నీ చేశాక మీరు ప్రజలకు దాహార్తి తీర్చుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. అప్పటి వరకు అయితే కంచుల బావి నీళ్లు ఎవరు వాడకండి. ఎందుకంటే రానున్నది వర్షాకాలం దృష్ట్యా అన్ని బావులు క్లీన్ చేసుకుంటూ దాంట్లో భాగంగానే ఈరోజు సందర్శించడం జరిగింది. దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. పెద్దపల్లి ప్రజలకు ఆరోగ్యమే మహాభాగ్యంగా అనునిత్యం పెద్దపల్లి పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. మీ వంతు కృషి కూడా మీరు చేసి నలా నీళ్లు కానీ ఎక్కడ కూడా స్టోర్డ్ వాటర్ ఉంచకుండా చూడండి. ఎందుకంటే దోమలు తయారైతే రానున్నది వర్షాకాలం కాబట్టి దోమలతోని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ విలీన గ్రామం శాతరాజపల్లిలో 3 రోజుల క్రితం ఓ శునకం బావిలో పడింది. ఆ శునకాన్ని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని శునకాన్ని బయటకు తీసి దాని యజమానికి అప్పజెప్పారు. శునకం యజమాని ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది ఎస్ఎఫ్ఓ కమలాకర్, రాజేంద్ర ప్రసాద్, శంకర్, యాదయ్య, రాజేశం, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో శరవేగంగా వెళ్తున్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారు 10 ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు వేగాన్ని తగ్గించి నడపాలని, లేదంటే ఇసుక ట్రాక్టర్లు బొప్పాపూర్, గొల్లపల్లి గ్రామాల మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. ట్రాక్టర్ ఓనర్లు సంఘటన స్థలానికి రావాలని గ్రామస్తులు కోరగా అక్కడికి చేరుకున్న ఓనర్లకు గ్రామస్తులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాము ట్రాక్టర్లను అడ్డుకోమని, కానీ వేగాన్ని తగ్గించి నడపాలని ఓనర్లు, డ్రైవర్లకు గ్రామస్తులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమాకాంత్, ఏఎస్ఐ కిషన్ రావు మరియు పోలీసు బృందాన్ని ఘటనా స్థలానికి పంపి ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోనాలకుంట చెరువు నుంచి ముదిరాజు కులస్తులు మట్టి తీసేందుకు ప్రయత్నించగా ఊషన్నపల్లి గ్రామస్తులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఊషన్నపల్లి గ్రామానికి చెందిన పశువులు, గొర్రెలు గంగారం గ్రామానికి రావద్దంటూ గంగారం ముదిరాజు సంఘం కులస్తులు అడ్డుకున్నారు. దీంతో ఊషన్నపల్లి గ్రామస్తులు కాల్వ శ్రీరాంపూర్ టు సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై పశువులతో రాస్తారోక చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా ఘటనా స్థలానికి ఎస్ఐ ఓంకార్ చేరుకున్నారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. శ్రీపాదరావు దయా దాక్షిణ్యాలతో రాజకీయంగా ఎదిగిన పుట్ట మధుకు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. అవినీతికి కేరాఫ్గా ఉన్న పుట్ట మధుకు దుద్దిళ్ల కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాళేశ్వరం ఎస్ఐగా ఉన్న వ్యక్తి చర్యలకు కాంగ్రెస్ నాయకులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇకపై మంత్రి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాశీపాక ప్రశాంత్, కాంపెల్లి సతీష్, కల్వల సాగర్, ముష్క ప్రవీణ్, వేమన, రంజిత్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల కాంట్రాక్టర్ దగ్గర లంచాలు తీసుకొని నువ్వు ఆ రాజభవనం కట్టుకున్నావు. రాజభవనం కట్టుకొని ఏసీలో బతుకుతాను. నిన్ను నమ్ముకొని నువ్వు నీ మాటలతో రెచ్చగొట్టి వామన్ రావు దంపతులను హత్య చేయించినావు నీ అనుచరులను. పాపం వాళ్ళేమో జైలు ఉన్నారు. వాళ్ళ భార్య పిల్లలు ఈరోజు రోడ్డున పడవలసి వచ్చింది నిన్ను నమ్ముకొని వాళ్ళ భార్య పిల్లలు రోడ్డున పడవలసి వచ్చింది. పోలీసు వ్యవస్థను నువ్వు భ్రష్టు పట్టించినావు. పెద్దపల్లి జిల్లాలో నువ్వు భ్రష్టు పట్టించినావు. మా నాయకులు కాదు పట్టించింది. నువ్వు ఈరోజు
నువ్వు వాళ్ళ చేతి కింద వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగి వాళ్ళతో తిరిగి వాళ్ళ దగ్గర శ్రీధర్ బాబు దగ్గర శ్రీపాదరావు దగ్గర ఖర్చులకు పైసలు అడుకొని నువ్వు జీవనం కొనసాగించి వాళ్ళకి ఎన్నుపోటు పొడిచి మంత్రిలో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. వాళ్ళు లేకపోతే నువ్వెక్కడివి, వాళ్ళు లేకపోతే నీకు బతికెక్కడివి నువ్వు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6గురిని అదుపులోకి తీసుకోగా మరో 7గురు పరారీలో ఉన్నారు. జూలపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామ శివార్లోని ఒక మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 6గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 16,000 రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 7గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల శివార్లో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని ఎస్ఐ రమేష్ సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాజిరెడ్డి, సిబ్బంది కార్తిక్, రియాజ్, అజయ్ పాల్గొన్నారు. గత రాత్రి కురిసిన వర్షానికి రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో గత రాత్రి వర్షం మోస్తారుగా కురిసింది. రోహిణి కార్తె, మృగశిర నెలలు పూర్తయినప్పటికీ వర్షం పడకపోవడంతో ఆందోళన చెందిన రైతులు పెట్టిన పెట్టుబడి రాదని తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సమయానికి వర్షాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఋతుపవనాలు ముఖం చాటేయడంతో విత్తనాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కురిసి తమ పంటలను కాపాడిందని రైతులు తెలిపారు. పత్తి గింజలు పోయినా కానీ మళ్ళీ మన వారిదారులు మంచిగా వర్షం పడ్డది సంతోషంగా. మళ్ళీ వర్షాలు మంచిగా వర్షాకాలం పడాలి, దేవుని మంచిగా మొక్కుంటాను. పంట కాలంలో రోని, ముర్కశిల 2 కాలాలు పోయినా కూడా కొంచెం ఆలస్యంగా పవనాలు వచ్చినా కూడా ఈసారి వర్షం కురవడం చాలా సంతోషంగా ఉంది. రైతులు కూడా అందరు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా అందరం పొలాలన్నీ తిరిగి ఈరోజు పొద్దున్నే అన్ని చూసుకొని వచ్చినాం. నార్లకు దున్నుకోవడం ప్రారంభిస్తున్నాం. లేటుగా వచ్చిన పవనాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవి ఇలాగే కొట్టి నీళ్లు సమృద్ధిగా, అడగంటిన నీళ్లు జలాలు పైకి వచ్చేలా సమృద్ధిగా ఉండాలని ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాము. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. వర్షాలు రావాలని దేవుని ప్రార్థిస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేయొద్దంటూ గ్రామస్తులు తీర్మానం చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ పాఠశాల యాజమాన్యం మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేసుకుంది. ఈ విషయంపై స్థానికులు పంచాయతీ కార్యాలయంలో సమావేశమయ్యారు. గతంలో ఇక్కడి ప్రైవేటు బడులను సర్కారు పాఠశాలలో విలీనం చేశామని, మరో పాఠశాలకు అనుమతిస్తే ప్రభుత్వ బడికి తాళం వేసే పరిస్థితి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులపై శ్రద్ధ వహించడం లేదని ఆరోపించారు. సర్కారు బడుల్లో పిల్లల నైపుణ్యాలు, ఉపాధ్యాయుల పనితీరు పరిశీలనకు కమిటీని ఎన్నుకున్నారు. చివరగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు నిరాకరిస్తూ సభలో తీర్మానం చేశారు. అనంతరం గ్రామస్థాయి విద్యా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం గ్రామశాఖ పురగిరి క్షత్రియ పెరక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మెంగని రవి, ఉపాధ్యక్షులుగా మార్త బలరాం ఎన్నికైనట్లు పెరక సంఘం జిల్లా అధ్యక్షులు మార్త సత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరక సంఘం అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తానన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఓటింగ్తో ఎన్నుకోవడం జరిగింది. మేము ఓటు మెజార్టీతో చేశాను. నన్ను గెలిపించిన మా రైతులందరూ, ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. మీరు నాకు ఓటేసినందుకు నేను మీకు నిత్యం మీ సేవలు అందుబాటులో ఉంటాను. నేను మీకు కావాల్సిన సహకారం కానీ ఏదైనా కూడా నేను సాయం చేస్తానని, సంఘం డెవలప్మెంట్ కోసము ఎంత ముందుకైనా కూడా నేను పోవడానికి కూడా నేను. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.
సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు పాటించకుండా కాంట్రాక్టు కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటుందని టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 వకీల్పల్లి మైన్లో జనగామ శర్మ అనే కాంట్రాక్టు కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వర్షం పడుతుండగా కాంట్రాక్టు కార్మికుడితో వెల్డింగ్ పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగి శర్మ మృతి చెందాడని రాజిరెడ్డి ఆరోపించారు. రామగుండం రీజియన్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం రక్షణ చర్యలు పాటించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో కాంట్రాక్టు కార్మికునికి ప్రమాదం జరిగితే సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ లాభాల వేటలో సింగరేణి యాజమాన్యం కార్మికుల ప్రాణాలను హరిస్తుందని ఆయన ఆరోపించారు. మృతుడు శర్మ కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సెకండ్ షిఫ్ట్లో నైట్ అవుతుంది కదా సార్ అంటే ఏం కాదు నైట్ అయినా చెయ్యి సెకండ్ షిఫ్ట్ అని ఒక్కడనే వేసిందట. ఆ మైండ్లో ఎవ్వరు లేరట. సెకండ్ షిఫ్ట్కి ఒక్కడే ఉన్నాడట. ఆ వైర్లన్నీ వర్షానికి పదనొచ్చి ఎత్తొచ్చినాయట. ఈ వైర్లు తెగినాయో మరి ఆయన కరెంటు షాక్ కొట్టే చనిపోయిండు. నేను పోయిన పోలే చూసిన. యాక్సిడెంట్ అయింది, పిడిసి వచ్చింది అన్నారు, యాక్సిడెంట్ అయింది అన్నారు, హార్ట్ అటాక్ అన్నారు. ఆడికి పోయే వరకు కాళ్ళని హాస్పిటల్ వేసిండ్రు. మేము పోయే వరకు ఆయనకు టెస్టులు గిస్టులు అన్ని వేసిండ్రు. డెడ్ బాడీ నడబడుకోబెట్టిండ్రు. రాత్రి నుండి ఫోన్లు వేస్తే ఆ కాంట్రాక్టర్ అన్నాడు ఆడు ఫోన్ ఎత్తులేదు, స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఒక్కడు కూడా వచ్చలేదు. సింగరేణి అంటే పెద్ద సంస్థ. పెద్ద సంస్థలో పని చేసేటప్పుడు అన్ని చూసుకొని అన్ని మంచిగా ఉంచాలి కదా. ఒక వెల్డర్ అన్నప్పుడు ఆయనకు అన్ని ఫెసిలిటీ పెడితేనే చేయించుకోవాలి, లేకపోతే చేయించుకోవద్దు. కాంట్రాక్ట్ కార్మికుడిని మరి ఏ విధంగా కాంట్రాక్ట్ కార్మికుడు చూసుకోడు, ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉన్నటువంటి సింగరేణి కూడా రక్షణ విషయంలో అశ్రద్ధ వహించడం వల్లనే ఈ జనగామ శర్మ అనేటి వ్యక్తి చనిపోయిండు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కార్మిక వర్గం భావిస్తూ ఉన్నది. ఈయనను వెల్డింగ్ వర్క్ చేపించేటువంటి క్రమంలో మార్నింగ్ 8 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే పని చేపించాలనేటువంటి ఒక నిబంధనను కూడా అతిక్రమించి యాజమాన్యం సింగరేణి కంపెనీకి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ కార్మికుడిని ఈయనకు వెల్డర్గా ఇప్పించి, వెల్డర్కు హెల్పర్గా ఇప్పించి పని చేయించింది అంటే సింగరేణి యాజమాన్యం దీని మీద బాధ్యత వహించాలి. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడాలి. ఆయన తరఫున కూడా వచ్చేటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించాలి. తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్గా ఉద్యోగం కూడా ఇప్పించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 37 మందికి మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఎంపీపీ నూనెటి సంపత్, తహసీల్దార్ జాహిద్ పాషా పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ధాన్యం అమ్మకాల సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, తహసీల్దార్ జాహిద్ పాషా, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, ఎంపీఓ గోవర్ధన్, వైస్ ఎంపీపీ జూకంటి శిరీషతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కళ్యాణ చెట్లకు సంబంధించి కళ్యాణలక్ష్మి చెక్కులు దాన్ని పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 36 చెట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుండి ఏదైతే నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు దశల వారీగా తప్పకుండా అందుతాయి, తప్పకుండా జరుగుతుంది. దాంతోపాటు రైతు రుణమాఫీ కూడా అతి త్వరలో 15 ఆగస్టులో కూడా 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుంది. వాటితో పాటు మిగతా అంశాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీస్లో భాగంగా మిగతావి కూడా అన్నీ అమలు చేసి మరి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దశల వారీగా అన్నీ జరుగుతాయి, అన్నీ జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనాబ్ శ్రీనివాస్.
This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.